హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ జేఏసీ చైర్మన్ నారాయణ శాంతి దీక్ష చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రడగంబాల బస్తీలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేసి 9 రోజుల పాటు శాంతి దీక్ష చేశారు. వచ్చే నెల 6వ తేదీన రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భావ దినోత్సవాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపాలన్నారు. అదేవిధంగా హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అన్యాయంగా రిమూవల్ అయిన కోర్టు ద్వారా వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. రిటైర్మెంట్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద 10 లక్షల రూపాయలు ప్రభుత్వ స్కీమ్స్ వెంటనే ఇవ్వాలన్నారు. 60 సంవత్సరాల వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న నేను ఈరోజు 28 నుండి డిసెంబర్ 6 హోంగార్డ్ యాన్యువల్ డే రోజు వరకు 9 రోజులు ఒక శాంతి దీక్ష చేయడం జరుగుతుంది. అది కూడా ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విగ్రహాన్ని తయారు చేసుకొని వారి ముందు, ఎందుకంటే నేను ఎక్కడ పర్మిషన్ అడిగినా కానీ నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నా ఇంట్లోనే వారిని దేవుడిగా కొలుస్తూ వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి హోంగార్డ్ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వం రాగానే 100 రోజుల లోపలనే హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అదే కాకుండా వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారు. ఎట్లా అనంటే 100 రోజుల లోపలనే కారుణ్య నియామకాలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా ఉత్తర్వులు